భీష్ముడు పరమపథం చెందిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మానవాళి స్మరించడమే మనం ఆ పితామహునికి ఇచ్చే అశ్రు తర్పణాలు. జాతి మత కులభేదాలు విస్మరించి అందరూ ఆ మహాయుధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంజలులు సమర్పిద్దాం. వయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ జాలందగ్ని నవో భీష్మాయ వర్మనే బిషశాంతనవో వీరసత్యవాదీ జితేంద్రియ అభిరర్భివాప్నోటు పుత్రపౌత్రో చితాంక్రియం అని ధర్మసింధువు చెబుతుంది. అంటే వ్యాఘ్రపాద గోత్రమందు జన్మించిన వాడు సాంకృత్య పౌరుడు, గంగాపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపుత్రకుడైన భీష్ముడకు తర్పణములు ఇచ్చుచున్నాను. ఈ తర్పణములతో శాంతనపుత్రుడు, వీరుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్ర పౌత్ర క్రీలవలే తృప్తినందుగాక అను అర్థము గల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతము వేసుకొని తర్పణము ఇచ్చి ఆచమనము చేసి సవ్యముగా యజ్ఞోపవీతం వేసుకొని ఈ శ్లోకముతో ఆర్ఘ్యము ఇవ్వాలి. వసూనామవతారాయ శంతనోరాత్మజయ చ ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల్య బ్రహ్మచారిణే. అష్టవసువులకు ఏకావతారమకు శంతనపుత్రుడైన భీష్మునకు ఆర్ఘ్యము ఇచ్చుచున్నాను అని అర్థము. శాస్త్రము ప్రకారము తండ్రి లేని వారే తర్పణాలు ఇవ్వడానికి అర్హులు. కానీ భీష్మ తర్పణానికి తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చునని ఋషులు సమ్మతించారు. అయితే జీవచత్రుకులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడి చేతి బొటన వేలుకు చుట్టుకొని తర్పణాలు ఇవ్వాలి. భీష్మునికి తర్పణాలు ఇస్తే బహు పుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు, సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ, భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి శ్రాద్ధము తద్దినం పెడితే వారికి సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం.